నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, రిమోట్ కంట్రోళ్లు, విరిగిన సర్క్యూట్ బోర్డుల్ని తరచూ పనికిరాని చెత్తగా పారిస్తారు. కానీ ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీయొచ్చని మీకు తెలుసా? బంగారం ధరలు పెరుగుతున్నందున ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి బంగారాన్ని ఎలా వేరు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికి సమాధానం ఏంటి అంటే మెరుగైన విద్యుత్ వాహకత కోసం. అయితే ఇందులో బంగారాన్ని చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. మొబైల్ ఫోన్లలో కూడా బంగారాన్ని ఈ విధంగా ఉపయోగిస్తారు. నేడు పెద్ద మొత్తంలో ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని సులభంగా తీయొచ్చు. ఇటువంటి ఆవిష్కరణ సైన్స్ ప్రపంచంలో నిర్ణయాత్మక మలుపును సృష్టించింది. చైనా పరిశోధకులు ఓ విప్లవాత్మక పద్ధతిని కనుగొన్నారు. ఈ సాంకేతికతను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కింద ఉన్న గ్వాంగ్జౌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ పర్యావరణానికి మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద మార్పు తీసుకురావడానికి సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. బంగారాన్ని ఇంతకు ముందు వేరు చేసినప్పటికీ కొత్త వ్యవస్థ బంగారాన్ని వెలికితీయటాన్ని సులభతరం చేసింది. పరిశోధన నివేదికల ప్రకారం ఈ పద్ధతి ద్వారా గది ఉష్ణోగ్రత వద్దే 20 నిమిషాల్లో బంగారాన్ని తీయొచ్చు. ఇది ఇప్పటికే ఉన్న బంగారం రికవరీ పద్ధతుల ఖర్చులో 1/3 వంతు ఖర్చవుతుంది. ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యంత ఖర్చుతో కూడుకున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో ఇది కూడా ఒకటి. గృహ ఎలక్ట్రానిక్స్లో మొబైల్ ఫోన్ సిపియులు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుంచి 98.2% కంటే ఎక్కువ బంగారాన్ని సేకరించవచ్చని ప్రయోగాలు చూపించాయి. ఈ పద్ధతిని ఉపయోగించి 93.4% వరకు పలాడియంను కూడా తీయొచ్చు. సాంప్రదాయ బంగారు శుద్ధి పద్ధతుల్లో విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయి. దీన్ని నివారించే లక్ష్యంతో చైనా శాస్త్రవేత్తలు స్వీయ ఉత్ప్రేరక లీచింగ్ వ్యవస్థ ఆధారంగా ఒక ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఇది హానికరమైన రసాయనాల వాడకాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఈ ద్రావణం బంగారం లేదా పలాడియం ఉపరితలాలతో సంబంధంలోకి వచ్చినప్పుడు లోహాలు స్వయంగా రసాయన ప్రతిచర్యను సుక్రియం చేస్తాయి. దీనివల్ల లోహ అణువులు ద్రావణంలోకి విడిపోతాయి. దీనివల్ల బంగారాన్ని వేరు చేయడం సులభమవుతుంది. 10 కిలోగ్రాముల పాత సర్క్యూట్ బోర్డుల నుంచి సుమారు 1.4 గ్రాముల బంగారాన్ని తీయవచ్చని అంచనా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.